రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కుమార్తె వెన్నెల బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కోదండరాం, విహెచ్ హాజరయ్యారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు సమాజాన్ని జాగృతం చేయడంలో వెన్నెల సారథ్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కృషి చేయాలని మంత్రి జూపల్లి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆట పాట ప్రముఖ పాత్ర పోషించింది. అందులో గద్దర్ గారు పాడిన ప్రతి పాట తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ కోసం ఆర్నిశలు తప్పించి తెలంగాణ సాకారం అవడంలో ధనవంతులు కృషి చేసినటువంటి గద్దర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదు. గద్దర్ గారు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖని బలోపేతం చేయడం కోసమే వారి కుమార్తెన వెన్నెల గారిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చైర్మన్గా నియమించినారు. చాలామంది కళాకారులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా మరి ఆటకి పాటకి తగిన గుర్తింపు లేదన్న ఆవేదనలో ఉన్నటువంటి ఈ తరుణంలో వెన్నెల గారు ఈ సాంస్కృతిక శాఖ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వారందరికీ సంపూర్ణ న్యాయం చేసే విధంగా చేసే దశగా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఆత్మగౌరవతులుగా అందరూ కూడా సమానంగా బ్రతకాలని ఆలోచన చేసినారు. ఈ రోజున ఈ తెలంగాణ సంస్కృతి సంస్థ చైర్మన్గా వెన్నెల కావడం సంతోషం. ఎందుకంటే జీవన విధానం ధ్వంసమైంది. ఈనాడు ఎన్నో అనర్థాలకు కారణం ఆ జీవన విధానమే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్గా వెన్నెలమ్మ గారు ఇలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తిరిగి ఆ యొక్క చైతన్యాన్ని రగిలించి కలిగించి ఈ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారంగా ఆ స్థాయిలో సమాజాన్ని జాగృతం చేయాలి. ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. వెన్నెలమ్మ ఆ పని చేస్తుందని, ఆ స్థాయికి ఎదగాలని, భగవంతుడు ఆమెకు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాను.